దేశంలో జరిగిన ఎన్నికల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ పార్టీ విజయం సందర్భంగా రాజనగరంలో బీజేపీ నాయకులు కంబాల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. బాణాసంచా కాల్పులతో, తీన్మార్ డప్పులతో బీజేపీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కంబాల్ శ్రీనివాసరావు సోమవారం రాత్రి రాజనగరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భారతదేశం యొక్క వైభవాన్ని, సంస్కృతిని, అన్నదమ్ముల్లా కలుసున్న అన్ని మతాలు అంటే మన భారతీయ ముస్లింస్, మన భారతీయ క్రైస్తవులు, మన భారతీయ హిందువులు కలిసి పెడుతుంటే ఆ వైభవాన్ని నాశనం చేయడానికి పశ్చిమ బెంగాల్ను ముఖద్వారంగా పెట్టుకుని ఈ మమతా దీది అనే రక్త పిశాచి భారతదేశ నాశనానికి ద్వారా తెలిసింది. ఎప్పటి నుంచో దాదాపుగా 15 సంవత్సరాలుగా హిందువులను బాధిస్తూ మన మైనారిటీ వర్గాలైనటువంటి క్రైస్తవులకి, ముస్లింస్కి అందవలసిన ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను పలుచన చేస్తూ బయట దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను లోపలికి తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలకి నకిలీ పత్రాల ద్వారా ఆధార్ కార్డు సృష్టించి తన విజయాన్ని ఇన్ని సంవత్సరాలు అదంతా నకిలీ విజయాలను నమోదు చేసుకుంటూ రక్త పిశాచిలాగా భారతదేశాన్ని పీడిస్తున్న మమతా బెనర్జీ పీకి మీద కాలేసి తొక్కలేదు నరేంద్ర మోడీ గారు. ఈ వైభవం కోసమే ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులు ఎదురు చూస్తున్నారు. మన నాయకుడే కాకుండా మన భారతదేశ అధ్యక్షుడైనటువంటి బీజేపీ అధ్యక్షుడైనటువంటి నవీన్ గారు, అలాగే మన రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, రాష్ట్రాధ్యక్షులు టీవీఎన్ మాధవ్ గారు, మన రాజమండ్రి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, అలాగే కాకినాడ అధ్యక్షులు విక్కి విశ్వేశ్వరరావు, మేమంతా కూడా ఈ మైనారిటీ, పేదలు, అలాగే బడుగు వర్గాల సంక్షేమం కోసం చూస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ భారతదేశంలో అన్ని సంస్కృతులను కాపాడుకుంటూ ముందు చేస్తున్న స్ఫూర్తితో ఈరోజు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోని 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇది నిజంగా మనకందరికీ శుభసూచకం. రానున్న రోజుల్లో కూడా భారతదేశం ఇప్పటికే మ్యాప్ అంతా కూడా కాషాయ వర్ణంగా మారిపోయింది. ఆ పైన కాశ్మీరు, కిందన కేరళ తప్పించి మొత్తం అంతా కూడా కాషాయ వర్ణంగా మారిపోతుంది. ఇదంతా పరిణామం. కేరళలో 2 సీట్లు ఆల్రెడీ మనం విజయం సాధించాం. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ 2 సీట్లతోనే మొదలు పెడుతుంది. ఆ 2 సీట్లతో మొదలుపెట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల్లోని రాజ్యాధికారాన్ని కూడా చేపడుతుంది. అంటే ఆ స్టేట్ యొక్క ప్రభుత్వాన్ని కూడా చేపడుతుంది. ఇది ప్రత్యేకమైన శైలి, ప్రజల యొక్క అభిమానాన్ని గెలుచుకునే ప్రత్యేకమైన పద్ధతి. ఒకప్పుడు 2 సీట్లతో మొదలైన భారతదేశ భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఈరోజు భారతదేశం అంతా విస్తరించి ప్రజా సంక్షేమాన్ని 140 కోట్ల మంది ప్రజల్ని కూడా ఏ మతమైనప్పటికీ, ఏ కులమైనప్పటికీ కూడా తన కన్నబిడ్డలాగా కాపాడుకుంటూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ప్రజలందరి మనసులోని అభిమానాన్ని చూరగొని దేదీప్యమానంగా వెళుతూ ఈ 4 రాష్ట్రాల్లో విజయం సాధించడం అనేది శత్రువుల యొక్క గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతో మంది త్యాగమూర్తులు
ఎన్నో త్యాగాలు చేస్తూ 1980 నుంచి కూడా నిస్వార్థంగా జెండాను చేపట్టి ఈ వ్యవస్థను నడిపిస్తున్న వాళ్ళందరికీ ఈ రోజుని పండగ కింద ఉంది. మన మనసులో కలిగే సంతోషానికి మాటలో చెప్పగలిగితే అది ఆనందం, కానీ మనకు కలిగే ఈ సంతోషాన్ని ఈ రోజున ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు కూడా లేవు. అటువంటి వైభవాన్ని ఈ రోజున మనం సంతరించుకున్నాం. ఏదేమైనా ఈ రాజానగరంలో మండలాధ్యక్షుడు మన శివనాగరాజు గారు, అలాగే గణపతి గారు, ఇంకా ప్రముఖమైన నాయకులందరూ నాకు తోడుగా ఉన్నారు, నన్ను ఆహ్వానించారు. ఈరోజు వైభవాన్ని అందరితో కలిసి ప్రతి షాపులోనూ కూడా మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ చాలా వైభవంగా చేసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా వైభవంగా చేసుకున్నాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, పత్రికా విలేకరులకి, అలాగే సాంకేతిక నిపుణులకి, కెమెరామెన్లకి, మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా భారతీయ జనతా పార్టీకి, అలాగే రాజకీయ నాయకులకి, ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ మాకు చాలా సహాయం చేసి పెడుతున్నారు. మంచి వార్తలు వేసుకుంటూ ఈ దేశం యొక్క రక్షణ వ్యవస్థలో మీరు ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగాలకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా కార్యకర్తలకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోదీ గారు నమస్కారం. ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఈ జానకి అని ఈ అమ్మాయి చోడవరం నుంచి రోజు వచ్చి ఎంతో అభిమానంగా భారతీయ జనతా పార్టీ అభిమానం చేస్తారు. ఇలాంటి కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని చూసి ప్రభావితం. మాకు అలాగే రామకృష్ణ గారు రండి, లాగా రండి, కూర్చోండి. రామారావు గారు, అదే సచివాణి గారు నమస్కారం అండి. అలాగే మాకు లక్ష్మీ గణపతి ఆలయం కోసం మాకు తోడుగా ఉన్నారు ఈ కార్యకర్తలమ్మ. మీ అందరికీ కూడా ప్రత్యేకించి మీ పేరు ఉండిపోయినా కానీ మీ కళలో నేను అభిమానం చూస్తున్నాను. మీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. భారతీయ జనతా పార్టీ అంటే వ్యక్తిగతమైన శ్రద్ధ ఎవరికీ ఉండదు. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక చింతన, ప్రజల యందు సద్భావన, అన్ని మతాలు కలిసి ఉండాలని మంచి సద్భావన, ఇవన్నీ ఉన్న పార్టీయే ఆర్ఎస్ఎస్. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అలాగే కంగ్రాచులేషన్స్ అండి. అలాగే థ్యాంక్ యూ. నా ఈ కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత రాత్రి వేళ కూడా నాతో పాటు కలిసి వచ్చి నాకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా శుభపరిణామం. రాబోయే కాలంలో మనం ఇంకా కూడా ఉధృతంగా, అసలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మతోన్మాదులు దేశంలోకి వచ్చి మన భారతీయ ముస్లింస్కి, భారతీయ క్రైస్తవులకి, భారతీయ దళితులకి చెందవలసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పలుచన చేసేస్తున్నారు. రేపు పొద్దున ఆహార సమస్య కూడా తలెత్తుతుంది. 1,70,00,000 మంది భారతీయ జనతా పార్టీ భారతదేశంలోకి వచ్చేసారంటే ఇతర దేశస్తులు ఎంత ప్రమాదకరం. దాన్ని భారత శక్తివంతంగా నరేంద్ర మోడీ గారు బయటికి పంపించగలిగారు అట్లన్నింటి కూడా. అది SIR కార్యక్రమంతో. అలాగే యూపీలో 2 కోట్ల మంది, ఇలా కేరళలో 70 లక్షల మంది, ఇలాగా ప్రతి రాష్ట్రం నుంచి కూడా SIR కార్యక్రమంతో ఎవరైతే